ఛాయ్ అనగా టీ. మీకు జలుబు ఉంటే టీ మిమ్మల్ని వేడి చేస్తుంది. మీరు చాలా వేడిగా ఉంటే టీ మిమ్మల్ని చల్లబరుస్తుంది. మీరు నిరాశకు గురైతే టీ మిమ్మల్ని తప్పకుండా ఉత్సాహపరుస్తుంది. మీరు ఉత్సాహంగా ఉంటే టీ మిమ్మల్ని ప్రశాంతపరుస్తుంది. మిత్రులారా, దట్ ఈజ్ టీ. మిత్రులారా, పైకారా వాటర్ ఫాల్స్ మీరు చూశారని భావిస్తున్నాను, ఆనందించారని కూడా భావిస్తున్నాను. ఒకవేళ మిస్ అయినచో తప్పకుండా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నేను మీకోసం పెట్టిన లింక్ని క్లిక్ చేసి దయచేసి పూర్తిగా పైకారా వాటర్ ఫాల్స్ చూసి ఆనందించాలని కోరుతున్నాను. అండ్ నౌ లెట్ us proceed to టీ గార్డెన్స్, మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఇన్ ఊటీ. ఇక్కడ ప్రజలకు జీవనోపాధి ముఖ్యంగా టీ ప్లాంటేషన్సే అని మనందరికీ తెలుసు. నీలగిరి టీ అనేది కమెలియా సినెసిస్ ఆకులను కలిపి తయారు చేసిన పానీయము. దీనిని భారతదేశంలోని తమిళనాడు నీలగిరి జిల్లాలో పండిస్తారు మరియు ప్రాసెస్ చేస్తారు. ఆకులను బ్లాక్ టీగా ప్రాసెస్ చేస్తారు. అయితే కొన్ని ఎస్టేట్లు ఆకుపచ్చ, తెలుపు మరియు ఊలాంగ్ టీలను తయారు చేయడానికి అనువైన ఆకులను చేర్చేందుకు తమ ఉత్పత్తులను అందించడానికి విస్తరించాయి. ఇది సాధారణంగా చురుకైన సువాసన మరియు పూర్తి శారీర టీగా వర్ణించబడింది. ఈ ప్రాంతం రోల్డ్ మరియు కర్ల్ టీ రెండిటిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ప్రధానంగా బ్లెండింగ్ కోసం ఉపయోగించబడుతుంది. నీలగిరి టీని ఐస్డ్ టీ మరియు ఇన్స్టెంట్ టీ తయారీకి కూడా ఉపయోగిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక కమెలియా సెన్సిస్ వర్ అంటే ఏంటి? సెన్సిస్ను 1835లో బ్రిటిష్ వారు చైనా నుండి రవాణా చేసిన విత్తనాల నుండి నీలగిరి పర్వతాలకు పరిచయం చేశారు. 1860లలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ పరిశ్రమ అనేక చిన్న పెంపకందారుల మిశ్రమాన్ని కొన్ని పెద్ద కార్పొరేట్ ఎస్టేట్లు మరియు శ్రీలంక నుండి భారత తమిళులను స్వదేశానికి రప్పించడంలో సహాయం కోసం స్థాపించబడిన ప్రభుత్వ యాజమాన్యంలోని తమిళనాడు టీ ప్లాంటేషన్ను కలిగి ఉంటుంది. So we are at the tea garden and hi, hello, halaya, kemcho, kambagadisa, sasriyakal, vanakkam, adab, namaskar. And my dear friends, ladies and gentlemen, మీ అందరికీ వాయిజర్ వరా ద్వారా ఈ టీ గార్డెన్లోకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇది ఓనర్ పేరు వచ్చేసి ధన్ శాండల్ ఎస్టేట్ అని అంటారు ఇది. అండ్ మనకు తెలుసు కదా, ఫేమస్ నెస్లే వాడియా గ్రూప్ టీ ఇక్కడే తయారవుతుంది. దగ్గరలో ఫ్యాక్టరీ కూడా ఉంది. అండ్ మిత్రులారా, నేను మీకు ఇది మొత్తం చూపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అండ్ డెఫినెట్లీ we will enter into this and we will explore. We will also find the value just not for the leaves but my dear friends, ఇవి ఆకులే కాదు, ఈవెన్ ఇక్కడ మనము పూలను కూడా చూస్తాము. ఇవి ఆకులు మరియు ఇవి పూలతో పాటు మీకు
ఇంకా ఇంట్రెస్టింగ్ పూల తర్వాత ఏమొస్తుంది, కాయ. కాయ కూడా చూపిస్తా. సో చలో ఫ్రెండ్స్, నాతో రండి, లెట్స్ ఎక్స్ప్లోర్. సో మిత్రులారా, ఇది చాలా వింత ప్రదేశము. అండ్ ఈ పువ్వు గమనించారా, ఇది ఏంటిదో? ఈ పువ్వు ఇదిగో ఈ పువ్వు మీకోసం తెంపుతాను. ఈ పువ్వు ఇది టీ గార్డెన్. టీ ఆకులే మనం చూసాము, కానీ మీకు మాత్రం వాయేజర్ వరా ద్వారా మీకు టీ పువ్వులు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇంకా కాయలు కూడా ఉన్నాయి. మరి పువ్వు ఉన్నప్పుడు కాయ కూడా ఉంటుంది కదా. సో మిత్రులారా, ఇప్పుడు నీకు నేను కాయలు కూడా చూపిస్తా. ఇదిగో 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 ఇవి కాయలు. ఇగో నల్లగా అయింది ఎందుకో కాయ. ఇక్కడ కమెలియా సినెన్సిస్ అనే రకము టీ ఉత్పత్తి అవుతుంది. టీ గార్డెనా కాఫీ గార్డెనా నాకే అర్థం కావట్లేదు. టీయే కానీ కాయలు, ఇవన్నీ కాయలు, పువ్వులు, టీ పువ్వులు. ఇవి మీకు చూపించి నేను చాలా ఆనందిస్తున్నా. అండ్ మీరు ఎక్కడైనా ఇది చూస్తే ఒక్కసారి చూడండి. We are in the wonderful green tea garden at Ooty, and my dear friends, you are observing such good green climate and weather, cool weather here at Ooty, and my opportunity to show all this to you. మిత్రులారా, ఇటువంటి వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము, చల్లటి వాతావరణంలో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అండ్ చూడండి, ఒకసారి చూడండి, ల్యాండ్స్కేప్ చూడండి ఎంత అందంగా ఉందో. ల్యాండ్స్కేప్ చూడండి, ఇలా వెళ్తూ ఏదో సముద్రము వేవ్స్ లాగా పచ్చదనంతో ఏర్పడిన భగవంతుని సృష్టి ఇది. హ్యాట్స్ ఆఫ్. మనము ఈ భూమి మీద పుట్టడమే మనం ఎన్నో జన్మలలో చేసుకున్న సుకృతము. అండ్ జన్మ సుకృతం అంటారు కదా. సో అలాగా చూడండి మిత్రులారా, పాప ఆమె టీ గార్డెన్లో ఆమె తెంపుకొని, ఒక వర్కరు, కార్మికురాలు ఆకులు తెంపుకొని అవి మార్కెట్లో అమ్మడానికి కాదు, మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తాయి ఆకులు, వెళ్ళి అక్కడనే టీ తయారు చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ టీ గార్డెన్ అంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ఓనర్ మాత్రం మామూలు రిచ్ కాదు. అతని పేరు కూడా తెలుసుకుందాం. ఓకే, మీకు కంపల్సరీ చెప్తా ఈ ఓనర్ ఎవరు అనేది. ఇది ఊటీ బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది, మైసూర్ రోడ్లో. మేము స్పాట్ చేసాం ఇది. అండ్ మా వెహికల్ ఇక్కడ ఆపి ఈ స్పాట్ చేయడం జరిగింది. అగో అక్కడ చూడండి, ఆ అమ్మాయి ఎంత ఉత్సాహంగా ఫోటోషూట్ చేస్తుందో ఈ టీ గార్డెన్లో. సో ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ ఇలాంటి ఫోటోషూట్స్ చేయడము ఇట్స్ కామన్ నవ్ డేస్. యూత్, యంగ్ జనరేషన్ ఎంజాయ్ చేసే ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది. అండ్ మీరు ఊటీ వస్తే మాత్రం ఇలాంటి టీ గార్డెన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఈ మెస్మరైజింగ్ అనుభవాన్ని తప్పకుండా అనుభవించండి. అనుభవించు రాజా, టట. సో అనుభవించు రాజా. చూడు, ఈమె వెళ్తుంది
టీ తెంపడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ పక్కన సేకరించిన టీని కుప్పలుగా ఇక్కడ వేస్తున్నారు మా పక్కనే. అది కూడా మీకు చూపిస్తా. టీ ఒక సుగంధ పానీయం మరియు నీటి తర్వాత విస్తృతంగా వినియోగించే పానీయం. దీని కెఫిన్ కంటెంట్ కారణంగా టీ మానవ శరీరంపై ఉత్తేజపరిచే మరియు రిఫ్రెష్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తలనొప్పి, ఎలాంటి నొప్పులైనా, దగ్గు మరియు జలుబు వంటి ఔషధ ప్రయోజనాల కోసం టీ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సో తెంపిన ఆకులను ఈ విధంగా బ్యాగ్స్లలో పెట్టేసి ఈ వెహికల్ ద్వారా ఫ్యాక్టరీకి చేర్చడం జరుగుతుంది. పొగమంచు మరియు తేమలతో కూడిన చల్లని వాతావరణంతో సంవత్సరానికి 2 ఋతుపవనాలను తీసుకువచ్చే భూగోళిక శాస్త్రంతో బాగా ఎండిపోయిన వానలతో ఉన్న దాని సారవంతమైన నేలలు సైనసిస్ రకం వృద్ధి చెందడానికి అనుమతిస్తాయి. ఈ నేలలో నమోదిత భూగోళిక సూచనగా హామీ ఇవ్వడానికి టీ తగినంత నాణ్యత మరియు ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ ఇంత మంచి అద్భుతమైన ప్రదేశము మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. మై డియర్ దేవియోర్ సజ్జనో భాయియోర్ బహనో అండ్ నా స్నేహితులారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా మరియు అందరికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్. సో ఇది జస్ట్ చూడండి ఎంత గ్రీనరీయో ఇక్కడ. ఎస్, మీరు చూస్తుందంతా నిజమే. బహుశా భగవంతుడు మన కోసం సృష్టించిన స్వర్గమే ఇది మిత్రులారా. ఈ పచ్చటి స్వర్గంలో ఇల్లు ఉండి మనం ఇక్కడే నివసిస్తే జస్ట్ ఊహించండి ఎంత బాగుంటుందో. ఎలాంటి కాలుష్యం లేని ప్రదేశం ఇది. ఎంతో ఆరోగ్యంగా మన జీవితం కొనసాగుతుంది ఇలాంటి ప్రదేశాలలో మనం జీవిస్తే. అండ్ 100% 100 సంవత్సరాలు గ్యారంటీ అని మాత్రం నేను చెప్తాను. మన కాలుష్యమైన వాతావరణంలో సిటీలలో బ్రతకడం కంటే ఇలాంటి ప్లేసెస్లలో మనం ఒక్క ఇల్లు కట్టుకొని, చిన్న ఇల్లు, ఒక మంచి కుటీరంలాగా ఇక్కడ ఉండి నివసిస్తే ఎంత బాగుంటుందో. అది కాకపోయినా ఇక్కడికి విజిట్ చేసి మేబీ సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలలో గడపాలనని మనసు ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఏమంటారు? కరెక్టే కదా? కార్లు గిట్ల రావడానికి బ్రహ్మాండమైన రోడ్డు సౌకర్యం ఉంది ఇక్కడ. అండ్ ప్రైవేట్ వెహికల్స్తోనే రావచ్చు ఇలాంటి ప్లేసెస్కి. అండ్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు ఎంజాయ్ హియర్ అండ్ ఎంటర్టైన్ యూ ఆల్ త్రూ మై స్మాల్ లిటిల్ ఛానల్ at my age, Voyager Vara. Friends, hope you are liking all my videos and the vlogs which I am taking exclusively for all of you. If you really like, only if you really like, please subscribe to my channel and encourage me wherever possible, my dear friends. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు షేర్ చేయాలనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయండి. వా, ఏమి వాతావరణం! ఊటీలోని ఇంత అందమైన రోడ్లను
మనము దాటుకుంటూ టీ గార్డెన్స్ వైపు మనము ప్రయాణం సాగనిస్తున్నాము మై డియర్ ఫ్రెండ్స్, భాయ్ और बहनों. And just see the beauty of this roads which are leading towards the tea gardens. And please watch the full video and మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు ఫుల్ నమ్మకం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి ఈ వీడియో చివరి వరకు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊటీ దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో టీ గార్డెన్స్ ఏరియాలో ఉన్నాము మరియు బ్యూటిఫుల్ పైన్ ఫారెస్ట్లో కూడా ఉన్నాము. జస్ట్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో ఈ చెట్లు. బ్రిటిషర్స్ నాటిన ఒకప్పటి మొక్కలు ఇవాళ మనం ఈ ఆనందంలో గడుపుతున్న పైన్ ఫారెస్ట్గా తయారైంది. ఆ పచ్చదనాన్ని మనం నమ్ముకోవచ్చు. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు, కానీ ఇలాంటి పచ్చటి చెట్లు మీరు కూడా నాటండి. మీ జీవితంలో కనీసం ఒక 20 మొక్కలు నాటండి. అండ్ చూడండి, ఇవాళ బ్రిటిషర్స్ నాటినరు అని ఇక్కడ ఊటీ వాళ్ళు చెప్తున్నారు. ఇవి ఇక్కడ ఉన్న పైన్ ఫారెస్ట్ అంతా వాళ్ళు ఒకప్పుడు నాటినయే. అండ్ ఈ అందాన్ని మనం మాత్రం చాలా ఆనందిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ చూడండి ఈ చెట్టు హైట్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. దేవుడేదో బొమ్మ గీసినట్టుగా ఉన్న ఆర్ట్ లాగా అనిపిస్తుంది కదా. సో భగవంతుని సృష్టి ఈ నేచర్ని మనకి ఇవ్వడము, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడే బాధ్యత మన మీద ఆధారపడి ఉంది. అండ్ ఎలాంటి ప్లాస్టిక్ కూడా ఇక్కడ ఉపయోగించబడదు. అండ్ ఈవెన్ మనం మినరల్ వాటర్ కొనాలన్నా ఇక్కడ ఓన్లీ 5 లీటర్స్ క్యానే దొరుకుతుంది. ఈ మామూలుగా 1 లీటర్ కానీ 2 లీటర్స్ పెట్ బాటిల్స్ లాంటివి, ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం ఇక్కడ పూర్తిగా నిషేధము. అండ్ ప్లాస్టిక్ కవర్స్ కూడా లేవు. ఎక్కడైనా పేపర్ ప్యాకెట్సే ఇస్తున్నారు ఊటీలో. ఊటీ చాలా ఇవాళ బాగుంది అని అంటే మనం అందరం ఆనందిస్తూ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అని అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ and hats off to the body who is maintaining all this to bring better environment protection to us. And ilanti ఉత్సాహకరమైన వాతావరణంలో మేము గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పైన్ ఫారెస్ట్ అండ్ ద పైన్ ట్రీస్ హియర్. సో మళ్ళీ వెళ్ళిపోదాం, మనం మళ్ళీ ఊటీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. సిల్వర్ ఓక్లో ఉన్నాం కదా. చలో లెట్స్ గో. चलो ड्राइवर बाबू जाएंगे. So friends, thank you for watching Voyager Vara. And మీరు వ్లాగ్ చూసి ఆనందించినారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. అండ్ మళ్ళీ మంచి ఎపిసోడ్లో, మంచి వ్లాగ్లో, మంచి వీడియోలో, ఈ మంచి ఛానల్లో మనం మళ్ళీ కలుసుకుందాము. టిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ బాయ్, షబాహర్ అండ్ బాయ్.
ఎక్కడున్నాం ఫ్రెండ్స్? ఓర్చా. ఈ ప్లేస్ ఓర్చా అంటారు అనమాట. మధ్యప్రదేశ్లో ఉంది. ఝాన్సీ నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మేమున్న ఈ హోటల్ నుండి మీకు ఈ వ్యూ చూపించుతున్నాను. ओरछा राम राजा सरकार है यहाँ, और हरदौल का यहाँ पे जन्म हुआ है। और रानी गणेश कुंवर हैं, वो यहाँ की रानी थी जिसने ये चतुर्भुज का बड़ा मंदिर बनवाया था। हाँ, वो राम राजा के लिए बनवाया था। अच्छा, जय श्री राम बोलो एक बार। जय श्री राम, जय श्री राम। बहुत अच्छी भूमि है ये, वो ओरछा की पवित्र भूमि है। पवित्र भूमि है। వాటిని క్షత్రియ అంటారు. అండ్ ఇది బేట్వా నది. ఆ ప్రవాహం చూడండి ఎంత స్పీడ్గా ఉందో, ప్రవాహం ఎంత డేంజరస్గా ప్రవహిస్తుందో ఈ బేట్వా నది. అక్కడ మీకు కనబడుతున్నారు అనుకుంటా, పోలీసుల నిఘాలో ఉన్నది ఇది మొత్తం. దిస్ ఈస్ ద వ్యూ, దిస్ ఈస్ ద మెయిన్ వ్యూ ఆఫ్ ద బేట్వా నది, ద ఫేమస్ పాపులర్ బేట్వా రివర్. కల్పవృక్ష దర్శనంకి స్వాగతం మిత్రులారా. కల్పవృక్షం అని అంటేనే మన హిందూ ధర్మం ప్రకారము చాలా పవిత్రమైన వృక్షము. ఎన్నో ఏళ్ల క్రిందటి వృక్షాన్ని ఇవాళ మనం దర్శనం చేసుకుందాము. इसी का नाम चारद्वारी मंदिर रखा गया। चारद्वारी मंदिर। जो भी ओरछा में राम जी के दर्शन करते हैं वो चारद्वारी के दर्शन नहीं किए तो पूर्ण दर्शन नहीं माने जाते। ओ वेरी इंपॉर्टेंट। अब हम शीश महल के अंदर प्रवेश करने जा रहे हैं मेन डोर से। कैसा फीलिंग हुआ है शीश महल होटल में जो आप लंच के लिए आए हैं? क्या सोच के आप आए? దిస్ ఇస్ ద హెరిటేజ్ హోటల్. మనం ఈ హెరిటేజ్ హోటల్ శీష్ మహల్లో ఉన్నాము. ఇప్పుడు ఒక పన్నీర్ డిష్ ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ లస్సీ, బటర్ నాన్. మిత్రులారా, మనం ఇప్పుడు జహాంగీర్ ఫోర్ట్లో ఉన్నాము. ఇది మెయిన్ దర్బార్ హాల్. ఇది ఇక్కడ ఉన్న ఫౌంటైన్ ప్లేస్. అండ్ ఇక్కడ హిందువులకు ముస్లిమ్స్కి అనుబంధం చాలా బాగుందని తెలిసింది. కట్టించడం జరిగింది, కానీ జహాంగీర్ మాత్రం ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ హనుమాన్జీ మందిర్ ఉంది. జహాంగీర్ ఫోర్ట్లో మధ్యలో మన హిందూ దేవుడు చూడండి, హనుమాన్. जब जहांगीर यहाँ खड़ा हुआ तो ऊपर से फूल बरसाए गए। पीछे देखो झरोके, 2 झरोके हैं। ఒక్క రాజు రావడానికి ఇంత భారీ నిర్మాణం అనేది. कमल के फूल कट गया। ये लोहे की विंडो है। विंडो के जस्ट नीचे गणेश जी है। दोनों तो सरस्वती बीना। गणेश जी है, वो दिख रहा गणेश जी. జహాంగీర్ మహల్ లో మనం ఉన్నాం ఇప్పుడు. అండ్ మనం టాప్, అందరికి అన్నిటికంటే టాప్ ఫ్లోర్ లో ఉన్నాము. ये राजा महल का पार्ट। दीवाने आम फर्स्ट, सेकंड दीवाने खास, దీవానే ఖాస్, थर्ड पब्लिक कोर्टयार्ड, फोर्थ फैमिली कोर्टयार्ड। ఫ్యామిలీ కోర్ట్యార్డ్. అచ్చా అచ్చా, 4 భాగాలు ఉన్నాయి. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇక్కడ 4 ఉన్నాయి. దీవానే ఆమ్, దీవానే ఖాస్, పబ్లిక్ కోర్ట్యార్డ్, फैमिली कोर्टयार्ड, ఫ్యామిలీ కోర్ట్యార్డ్. సో దీవానే ఆమ్ అనేది పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రదేశము. आम पब्लिक मीटिंग हॉल। ఆమ్ పబ్లిక్ మీటింగ్ అంటే జనాల మీటింగుల కోసం దీవానే ఆమ్. సో ఇక్కడ 15 రాజులు కట్టిన ఈ సినోటాప్స్ని మనం అందరం చూసి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేసాము గైడ్ ద్వారా. ఒకటి నేను ఉంచుకుంటా అండ్ ఒకటి నా సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్.